హెచ్సియు భూముల గొడవ మై హోమ్ విహంగ నిర్మాణాన్ని అనవసర వివాదాల్లోకి లాగింది. ఓవైపు భూములు సర్కారువా వర్సిటీవా అనే అంశంపై రచ్చ జరుగుతోంది. మరోవైపు విహంగ భూమి హెచ్సియులోనిదంటూ లేని వివాదాన్ని లేపారు. విహంగ కూడా వర్సిటీ భూముల్లోనే ఉందని అప్పట్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ప్రైవేట్ పట్టా భూమిలోనే మై హోమ్ విహంగ నిర్మాణం జరిగిందని వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది. అన్ని అనుమతులతో 2014కి ముందే విహంగ నిర్మాణం చేపట్టినట్లు వెల్ఫేర్ అసోసియేషన్ చెబుతోంది. హెచ్సియు భూములను తెలంగాణ సర్కార్ లాక్కుంటోందని విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. అది వర్సిటీ భూమి కాదు, ప్రభుత్వ భూమి అని సర్కార్ ఆధారాలు చూపించింది. ప్రస్తుతానికి కంచగచ్చిబౌలి 400 ఎకరాల కేసులో స్టే కొనసాగుతోంది. ఓవైపు ఈ వివాదం నడుస్తూ ఉండగానే వివాదాస్పద భూముల్లో కొంత భాగాన్ని గతంలో మై హోమ్ సంస్థకు కేటాయించారని, అక్కడే విహంగ నిర్మాణం జరిగిందని ప్రచారానికి తెరతీశారు. నిజానికి మై హోమ్ విహంగ నిర్మాణానికి యూనివర్సిటీ భూమికి న్యాయపరంగా ఎలాంటి సంబంధం లేకపోయినా కాంగ్రెస్ నేతలు విహంగను వివాదంలోకి లాగారు. ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, తెలంగాణ రాష్ట్ర సొమ్ము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము న్యాయ పోరాటం చేసి హైకోర్టులో సుప్రీంకోర్టులో దీనిపైన కొట్లాడి ఈరోజు న్యాయ పోరాటం చేసి గెలుచుకొని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సాధించుకొని తీసుకొని వస్తే ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఆ 400 ఎకరాలు కూడా బిల్లీరావుకో ఇంకెవరికో వాళ్ళు గెలుస్తే మళ్ళీ దీన్ని ప్రభుత్వ సంక్షేమం కోసం కాకుండా మై హోమ్కి మీరు 25 ఎకరాలు ఇచ్చినట్టు ఆ 400 ఎకరాలు కూడా ఇతరుల వ్యక్తిగత ఒక వెల్ఫేర్ కోసం ఉపయోగపడాలనే ఒక మీ చీకటి కోణం వాస్తవమా కాదా? ఇవాళ పర్యావరణం గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. నేను వారికి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మై హోమ్ రామేశ్వరరావు భూములు కేటాయించినప్పుడు బీజేపీ పార్టీకి పర్యావరణం గుర్తుకు రాలేదా? యూనివర్సిటీ భూములో మై హోమ్ వేగంగా నిర్మించి 100 కోట్లు సంపాదించినప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవి యూనివర్సిటీ భూములని పర్యావరణం దెబ్బతింటుందని గుర్తుకు రాలేదా? నిద్రపోతున్నారా లేక ఇంకేనా లోపాయకారిగా జరిగిందా? ఎందుకు మీరు ఆనాడు మాట్లాడలేదు? ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు భూముల వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తమ మీదకొచ్చిందని మై హోమ్ విహంగ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నిర్మాణాలకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని, ప్రైవేట్ పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తమ నిర్మాణాలు ఉన్న భూములకు సంబంధించిన అసలు వాస్తవాలు ఇవేనంటూ ఆధారాలతో సహా చరిత్ర చెప్పుకొచ్చింది. భూమార్పిడి ప్రక్రియ వైఎస్ హయాంలోనే పూర్తయిందని చెప్తోంది. అసలు ఈ భూమి ఎవరిది, ఎలా చేతులు మారి మై హోమ్ చేతికి వచ్చి విహంగ నిర్మాణం జరిగిందో వెల్ఫేర్ అసోసియేషన్ వివరించింది. కంచగచ్చిబౌలి గ్రామంలోని సర్వే నెంబర్ 14, 16 నుంచి 23 వరకు ఉన్న 25 ఎకరాల 31 గుంటల భూమి పట్టా సత్తగోని లింగమయ్య పేరిట ఉంది. ఈ భూమి హెచ్సియుకు సర్కార్ కేటాయించిన భూముల మధ్యలో ఉంది. దీంతో తమ భూమిలోకి వెళ్లడానికి దారి ఇవ్వాలని, లేకపోతే ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని లింగమయ్య సర్కార్కు విజ్ఞాపన పెట్టుకున్నారు. ఈ వినతిని పరిశీలించిన ప్రభుత్వం కంచగచ్చిబౌలిలో 25 ఎకరాల 31 గుంటలకు బదులుగా గోపన్పల్లి సర్వే నెంబర్ 37లో 21 ఎకరాల భూమి కేటాయించింది. దీనికి వర్సిటీ పాలక మండలి కూడా ఆమోదం తెలిపింది. 2 భూముల విలువ సమానం కావడంతో 2008 డిసెంబర్ 10న అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భూముల బదిలీని నిర్ధారిస్తూ జీవో కూడా ఇచ్చారు. అలా భూమి లింగమయ్య వారసుల పరమైంది. ఆ తర్వాత అదే భూమిని వారి నుంచి బూర్గు వారసులు కొనుగోలు చేశారు. తర్వాత బూర్గు వారసులు స్థలాన్ని అభివృద్ధికి ఇవ్వాలని నిర్ణయించుకుని ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ పనులకు ముందుకు రాలేదు. దీంతో బూర్గు వారసులు 2013లో మై హోమ్ సంస్థను సంప్రదించి స్థలం అభివృద్ధి కోసం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కుదుర్చుకున్నారు. దానికి అనుగుణంగా స్థలం యజమానులు మై హోమ్ సంస్థ బిల్డింగ్ ప్లాన్, ఇతర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2013 జూలై 10న జీహెచ్ఎంసీ అనుమతులిచ్చింది. ఆ తర్వాత మై హోమ్ విహంగ నిర్మాణం మొదలైంది. ఇలా ప్రాజెక్ట్ నిర్మాణం అంతా చట్టబద్దంగానే జరిగిందని వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పింది. మై హోమ్ విహంగకు అనుమతులు 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడక ముందే ఉమ్మడి రాష్ట్రంలోనే వచ్చాయని, అందుకు సంబంధించిన పత్రాలు కూడా మై హోమ్ విహంగ వెల్ఫేర్ అసోసియేషన్ మీడియా ముందుంచింది. హెచ్సియు భూములతో ఏ సంబంధం లేకపోయినా, అన్ని అనుమతులతో నిర్మాణం చేసినా ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు గందరగోళం సృష్టించారని మై హోమ్ విహంగ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.